హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్. నవచైతన్య కాంపిటీషన్ చాలా క్వాలిటీతో కూడినటువంటి ఎగ్జామ్ సిరీసెస్ని అయితే కండక్ట్ చేస్తుంది. అందులో భాగంగానే యూట్యూబ్లో క్విక్ రివిజన్ కోసం వీడియో క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ఈరోజు 8వ తరగతి సోషల్లోని 2వ పాఠమైనటువంటి భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు అనేటువంటి టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఎగ్జామ్ సిరీసెస్ గురించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు కనెక్ట్ అయ్యి మరింత సమాచారాన్ని మీరు అక్కడ తెలుసుకోవచ్చు. ఓకే, మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. లెసన్ వచ్చేసి భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు. ఓకేనా. టాంజానియా ఆఫ్రికా ఖండంలో కలిగినటువంటి ఒక దేశం అనమాట. ఇక్కడ ఖండము అనబడింది, అది మీరు కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సహజ వనరుల లభ్యతలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి మధ్య వ్యత్యాసాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్, ప్రపంచంలోని 90% జనాభా కేవలం 30% భూభాగంలోనే నివసిస్తున్నారు. మిగిలిన 70% భూభాగంలో చాలా తక్కువ జనాభా కలిగి ఉంది, లేదా ఆ ప్రాంతం అనేది ఎలా ఉందంట, నివాసయోగ్యంగా లేదు అని చెప్పడం జరుగుతుంది. మరి భూమి అంటున్నాడు. మరి భూమికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు చూస్తే, భూమి అనేది అత్యంత ముఖ్యమైన సహజ వనరుల్లో ఒకటి. ఇది భూ ఉపరితలం మొత్తం వైశాల్యంలో మనకి అందరికీ తెలిసిందే 70% నీరుంటే మరి 30% అనేది మనకు భూమి ఉంది అని. ఓకేనా. మరి ఈ 30%లో కూడా అన్ని ప్రాంతాలు అనేవి నివాసయోగ్యంగా లేవు కదా. కొన్ని చోట్లేమో ఎత్తైన పర్వతాలు ఉన్నాయి, పీఠభూములు ఉన్నాయి, అగ్ని పర్వతాలు ఉన్నాయి కదా. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ భూ నైసర్గిక స్వరూపాలని ఉన్నాయి. కాబట్టి ఈ 30% ప్రాంతంలో కూడా అన్ని ప్రాంతాలు అనేవి నివాసయోగ్యంగా లేవు. నెక్స్ట్, భూమి వాతావరణ విశిష్ట లక్షణాల్లో గల తేడాల కారణంగా ప్రపంచంలోని వివిధ భాగాలలో జనాభా విస్తరణ అనేది వివిధ రకాలుగా ఉంది. మరి కఠినమైన స్థలాకృతి, పర్వతాల వాలు, లోతట్టు ప్రాంతాలు, ఎడారులు, దట్టమైన అడవి నేలలు, మట్టి రకం, నీటి లభ్యతను పరిశీలించండి. ప్రాంతాలు సాధారణంగా తక్కువ జనాభా లేదా జనావాసాలు లేని ప్రాంతాలుగా ఉంటాయి. అదేవిధంగా మైదానాలు, నదీ లోయల వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూములను కలిగి ఉండడం వల్ల ఈ ప్రాంతాలలో అత్యధిక జనాభా అనేది కలిగి ఉంటుంది అని మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఇది ఏంటి అంటే సల్జ్బర్గ్, ఆస్ట్రియా. ఓకేనా. ఆస్ట్రియాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం అనమాట. అది ఏది అంటే సల్జ్బర్గ్. ఇక్కడ ఎన్ని రకాలుగా భూమి అనేది ఉపయోగించబడిందో మనం ఈ డయాగ్రామ్లో చూస్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ భూ వినియోగం అని ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే భూమిని వ్యవసాయం కోసం, గనుల తవ్వకం, అడవుల పెంపకం, గృహ నిర్మాణం, రోడ్లు, పరిశ్రమల స్థాపన మొదలగు అనేక రకాల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాము. కాబట్టి దీన్ని ఏమంటామంటే భూ వినియోగం అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా భూ వినియోగాన్ని నిర్ణయించడంలో మరి ఏ అంశాలు నిర్ధారణలోకి తీసుకోవడం జరుగుతుంది అంటే స్థలాకృతిని, నేల, వాతావరణం, ఖనిజాలు, నీటి లభ్యత వంటి భౌతిక కారకాలు, అదేవిధంగా జనాభా మరియు సాంకేతికతను కూడా ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకి భూమి అనేది 2 రకాలుగా మరి వర్గీకరించడం జరిగింది. అది ఎలా అంటే ప్రైవేటు భూమి మరియు ప్రభుత్వ భూమి అని. మరి ప్రభుత్వ భూమి అంటే ఏంటి? ఇది ప్రజలందరి యొక్క ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వ యాజమాన్యంలో ఉండేటువంటి భూమి అన్నమాట. కాబట్టి అంటే ప్రభుత్వం అనేది దీన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ భూమిని వీటిపైన ఎవరికి అధికారం ఉంటుందంటే ప్రభుత్వానికి అధికారం ఉంటుందన్నమాట. అట్లాంటి భూముల్ని ఏం చేస్తారంటే మరి గ్రామాలలో పశువుల మేత, పండ్లు, విత్తనాలు, ఔషధ మొక్కలు పెంచుకోవడం ఇవన్నీ అక్కడ జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ భూములను ఏమని పిలుస్తామంటే ఉమ్మడి వనరులు అని కూడా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా జనాభా మరియు వారి డిమాండ్లు పెరుగుతూ ఉన్నాయి, కానీ భూమి లభ్యత అనేది ఎలా ఉందంటే పరిమితంగా ఉంది. నెక్స్ట్ చూడండి, భూమి నాణ్యత కూడా వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు రకాలుగా ఉంటుంది. భూములను పట్టణ ప్రాంతాలలో వాణిజ్య, గృహ సముదాయాలను నిర్మించడానికి,
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమిని విస్తరించడానికి ప్రజలు భూములను ఆక్రమించడం ప్రారంభించారు. ఈనాడు ప్రజలు భూమిని విస్తృతంగా వినియోగించడం వల్ల అది సమాజంలో సాంస్కృతిక మార్పులను కూడా కలుగజేస్తుంది. నెక్స్ట్ చూడండి, వ్యవసాయ విస్తరణ, నిర్మాణ కార్యకలాపాల ద్వారా భూమి అనేది క్షీణతకు జరగడం, కొండ చర్యలు విరిగిపడడం, నేల కోత, ఎడారీకరణ మొదలగు ప్రధాన సమస్యల వలన పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. మరి ఈ భూమిని ఎలా సంరక్షించుకోవాలి అంటే, పెరుగుతున్న జనాభా, వారి అవసరాలు, అటవీ భూములు, వ్యవసాయ యోగ్యమైన భూముల విధ్వంసానికి దారితీశాయి. భూమి అనబడే సహజ వనరులను కోల్పోయే ప్రమాదాన్ని సృష్టించింది. కాబట్టి ప్రస్తుతం భూ క్షీణత రేటును తగ్గించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడింది. మరి ఏం చేయాలి? అడవుల పెంపకం, భూసేకరణ, రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకాన్ని నియంత్రించుట, పశువుల్ని అతిగా మేపడాన్ని తగ్గించడం మొదలగునకు చర్యలు చేపట్టి భూ వనరులను సంరక్షించుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత నేలలు అనేటువంటి టాపిక్ ఉంది మనకు. చూడండి, భూమి ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొరను మనం ఏమని పిలుస్తామంటే నేల లేదా మృత్తిక అని పిలుస్తాం. ఇది భూమితో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. భూస్వరూపాలు నేలలు రకాలను నిర్ణయిస్తాయి. నేలలు సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, రూపాంతర శిలల వలన ఏర్పడతాయి. ఇది శిలా శైథిల్యం అనేటువంటి ప్రక్రియ ద్వారా జరుగుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా? మరి సరైన మోతాదులో సేంద్రియ పదార్థాలు, ఖనిజ కలయిక వలన సారవంతమైనటువంటి నేలలు అనేవి ఏర్పడతాయి. మరి శిలా శైథిల్యం అంటే ఏంటి అంటే, వాతావరణంలోని మార్పుల వలన జంతువులు, మొక్కలు, మానవ చర్యల ఫలితంగా రాళ్ళు బలహీనమై పగిలిపోయి మెల్లగా మెల్లగా మట్టిగా మారేటువంటి ప్రక్రియ అన్నమాట. ఓకేనా? రాళ్ళు అనేవి కరుగుతూ కరుగుతూ మట్టిగా మారే ప్రక్రియను ఏమని పిలుస్తామంటే మనము శిలా శైథిల్యం అని పిలవడం జరుగుతుంది. మరి నెక్స్ట్ కొండ చర్యలు అనేటువంటి టాపిక్ ఉంది. చూడండి, భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతాలలో రాళ్ళు, మట్టి కలిసిన భూభాగాలు అకస్మాత్తుగా విరిగిపడడాన్ని ఏమని పిలుస్తామంటే మనము కొండ చర్యలు విరిగిపడడం అని పిలవడం జరుగుతుంది. మరి ఏ సమయంలో ఎక్కువగా ఈ కొండ చర్యలు అనేవి విరిగిపడతాయి అంటే మనకు భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటన సమయంలో ఇవి విరిగిపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా దీర్ఘకాలం పాటు కురిసే వర్షపాతం వల్ల కూడా కొండ చర్యలు విరిగిపడి నదీ ప్రవాహాలను కొంతకాలం పాటు అడ్డుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా నదీ ప్రవాహాలు నిలిచిపోయినప్పుడు వాటికి దగ్గరగా గల లోతట్టు ప్రాంతాలలో వినాశనం సంభవించవచ్చు. కొండ ప్రాంతాలలో ఇవి తరచుగా జన నష్టం, ఆస్తి నష్టాన్ని కూడా కలుగజేస్తూ ఉంటాయి. ఓకే, మరి కొండ చర్యలకు సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. మరి చూడండి, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నార్ జిల్లాలోని రికాంగ్ పియో సమీపంలో పాంజీ గ్రామంలో భారీగా కొండ చర్యలు అనేవి విరిగిపడ్డాయి. అప్పుడు ఏం జరిగిందంటే 200 మీటర్ల విస్తీర్ణం గల పాత హిందుస్థాన్ టిబెట్ రోడ్డు, అదేవిధంగా దీన్ని 22వ నంబర్ జాతీయ రహదారి అనేవి దెబ్బతిన్నాయి. ఈ కొండ చర్యలు విరిగిపడడం అనేది తీవ్రమైనటువంటి పేలుడు కారణంగా సంభవించింది. పేలుడు వలన కొండవాలు ప్రాంతం బలహీనపడి రహదారులు, సమీప గ్రామాలకు తీవ్ర నష్టం అనేది వాటిల్లింది. ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు పాంజీ గ్రామాన్ని మొత్తం కూడా ఖాళీ చేయించడం జరిగింది. మరి కొండ చర్యలు విరిగిపడినప్పుడు చేయాల్సినటువంటి ఉపశమన చర్యలు ఏంటి అంటే, అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వల్ల కొండ చర్యలు విరిగిపోవడానికి గల కారణాలను, వాటిని నియంత్రించే మార్గాలను తెలుసుకోగలుగుతున్నాం. వీటి నుండి రక్షణ పొందడానికి కొన్ని విస్తృతమైనటువంటి ఉపశమన చర్యలు చేపట్టవచ్చు అనమాట. అవి ఏంటి అంటే, ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ నివాస స్థావరాలను నిర్మించడాన్ని నివారించాలి. అదేవిధంగా ఏటవాలు నుండి నేలలు జారిపడే ప్రాంతాలలో వాటిని ఆపడానికి గోడలను నిర్మించాలి. కొండ చర్యలు విరిగిపడటాన్ని ఆపడానికి చెట్లను అధికంగా పెంచాలి అని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, వర్షపు నీటి ప్రవాహం వలన కొండ చర్యల కదలికలను ఆపడానికి ఉపరితల నీటి ప్రవాహాలను కూడా నియంత్రించాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ ఇక్కడ మనకు నేల స్వభావం అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఈ డయాగ్రాము. చూడండి మరి భూమి పైన గలటువంటి పొరను మనం ఏమని పిలుస్తామంటే మరి మృత్తిక అన్నాం కదా! ఈ పై పొరలో ఏముంటాయంటే హ్యూమస్ అనేది ఉంటుంది. అదేవిధంగా వృక్షాలు లేదా మొక్కలతో కూడినటువంటి పొర ఎక్కడ ఉంటదంటే మనకి అన్నిటికంటే పైన ఉండేటువంటి పొర. దాని కింద ఉండేటువంటి పొర ఏది అంటే ఇసుక, రాతి, పొడి, బంకమట్టితో కూడినటువంటి నేల అనేది ఉంటుంది. మరి దీని తర్వాత ఉండేటువంటి శిలా పదార్థం ఏది అంటే శైథిల్యం చెందిన శిలా పదార్థం అనేది ఉంటుంది. మరి శైథిల్యం చెందిన శిలా పదార్థం కింద భాగంలో ఏది ఉంటుంది అంటే మాతృశిల అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఏమంటారు ఈ లైన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎలా ఫస్ట్ ఏది మాతృశిల, తర్వాత శిథిల్యం చెందినటువంటి శిలా పదార్థం. అట్లా మనకి వే అనేది ఇంపార్టెంట్ కాబట్టి లైన్‌గా నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. 1 సెంటీమీటర్ మృత్తిక తయారు కావడానికి కొన్ని వందల సంవత్సరాలు సమయం పడుతుంది. మరి మృత్తికలు ఏర్పడడానికి గల ప్రధాన కారకాలు ఏవి అంటే ప్రధానంగా మాతృశిలల స్వభావము, వాతావరణం, నేలలు ఏర్పడడానికి ప్రధాన కారకాలు. స్థలాకృతి, సేంద్రియ పదార్థం, నేల ఏర్పడడానికి పట్టిన సమయం అనునవి ఇతర కారకాలు. ఇవన్నీ ఒక ప్రదేశానికి మరొక ప్రదేశానికి భిన్నంగా మారుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నేల క్షీణత సంరక్షక పద్ధతులు. మృత్తికా క్రమక్షయం, నేల కోత అన్నవి మృత్తిక అనే సహజ వనరుకు గల ప్రధాన సమస్యలు. మానవ సహజ కారకాలు ఈ మృత్తికా క్షీణతకు దారితీస్తాయి. అటవీ నిర్మూలన, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులను వాడటం, వర్షపు నీటి ప్రవాహం, కొండ చర్యలు విరిగిపడటం, వరదలు వంటి వాటిని ఇందుకు ఉదాహరణలుగా మనము చెప్పవచ్చు. ఓకేనా? మరి అయితే ఈ మృత్తిక అనేది కోల్పోకుండా దాన్ని సంరక్షించేటువంటి పద్ధతులు ఏవేవి ఉన్నాయంటే మనకి మొట్టమొదటి పద్ధతి వచ్చేసి మల్చింగ్ అని పిలుస్తాం. అంటే మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో కూడినటువంటి నిండిన పొడవైన గుండ్రని కట్ట వలె ఉంటుంది. ఇది నేలలోని తేమను పట్టి ఉంచుతుంది. ఆ పద్ధతి ఏమంటామంటే మల్చింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి కాంటూర్ బ్యారియర్స్ అంటే ఏంటంటే వాలు ప్రాంతాలలో రాళ్ళు, గడ్డి, మట్టితో వరుసగా కట్టలు కడతారు. ఈ కట్టలకు ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలను తవ్వుతారు. ఆ పద్ధతిని ఏమంటామంటే కాంటూర్ బ్యారియర్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి రాక్ డ్యామ్ ఉంది. రాక్ డ్యామ్ అంటే ఏంటంటే కొండ పైభాగం నుండి వచ్చే నీటి వేగాన్ని తగ్గించుటకు రాళ్లతో కడతారు. ఇది నష్ట తీవ్రతను తగ్గిస్తుంది. నెక్స్ట్ టెర్రస్ ఫార్మింగ్ లేదా సోపాన వ్యవసాయం అంటాం. అంటే ఏటవాలు ప్రాంతాలలో వెడల్పైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి అక్కడ పంటలు పండిస్తారన్నమాట. అప్పుడు ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని, నేల కొరిగివేతను కొద్దిగా నివారించేటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకేనా? దాన్ని ఏమంటామంటే మనము టెర్రస్ ఫార్మింగ్ అని పిలుస్తాం. ఇక్కడ చూడండి మృత్తిక, నేల, మరి మాతృశిల రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను నియంత్రిస్తుంది. నెక్స్ట్ భౌగోళిక స్వరూపం అనేది ఎత్తు, వాలు అనేవి మృత్తిక ఏర్పాటును నిర్ణయిస్తాయి. నెక్స్ట్ వృక్ష జంతు జీవావరణం వచ్చేసి హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేస్తాయి. కాలము అనేది నేల పొర మందాన్ని నిర్ణయిస్తుంది. అదేవిధంగా వాతావరణం, ఉష్ణోగ్రత, వర్షపాతం, శైథిల్య రేటును హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ అంశాలని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే అంతర పంటలు అనేవి ఇవ్వడం జరిగింది మృత్తికా సంరక్షణ పద్ధతుల్లో. ఈ విధానంలో భిన్న రకాల పంటలను ఒకేసారి వేరు వేరు వరుసలలో సాగు చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఇది నీటి ప్రవాహాలకు నేల కొట్టుకోపోకుండా కాపాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి షెల్టర్ బెల్ట్స్. ఇవి వచ్చేసి కోస్తా, పొడి ప్రాంతాలలో గాలుల ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచుతారు. దాన్ని ఏమంటామంటే మనము షెల్టర్ బెల్ట్స్ అని పిలవడం జరుగుతుంది. మరి ఇంతవరకైతే మనం భూమి గురించి నేర్చుకున్నాం. ప్రజెంట్ వచ్చేసి నీరు అనేటువంటి అంశాన్ని మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా? మరి నీరు ఒక ముఖ్యమైన పునరుత్పాదక సహజ వనరు. భూమి ఉపరితలలో 4/3 వంతులు నీటిచే కప్పబడి ఉంది.
అందువలనే భూమిని ఏమని పిలుస్తామంటే మనము నీటి గ్రహం అని పిలవడం జరుగుతుంది. అయితే మరి జీవం అనేది ఎప్పుడు ఉద్భవించింది అంటే దాదాపు 350 మిలియన్ సంవత్సరాలకు పూర్వమే మహాసముద్రాల నుండి జీవం అనేది ఉద్భవించింది. ఈనాటికి మహాసముద్రాలు భూమిపై మూడింట రెండు వంతులు ఆక్రమించి అనేక రకాల మొక్కలు, జంతువులకు ఆధారంగా ఉన్నాయి. మరి సముద్ర జలం అనేది ఎలా ఉంటదంటే ఉప్పగా ఉంటది. మరి ఉప్పగా ఉండడం వల్ల దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఉపయోగించుకోవడానికి వీలుగా లేవన్నమాట. మరి మంచినీరు వచ్చేసి కేవలం ఎంత శాతం మాత్రమే ఉంది? 2.7% మాత్రమే ఉంది. మరి ఈ 2.7%లో కూడా దాదాపుగా 70% ఎక్కడుంది అంటే అంటార్కిటికాల్, అదేవిధంగా గ్రీన్‌లాండ్ పొరలలో మంచు పలకలు హిమనీయ నదాల రూపంలో ఉన్నాయి. ఈ నీరు ఉన్న ప్రాంతాలను బట్టి ఇది మనకు అందుబాటులో లేదు కదా! పర్వతాల రూపంలో హిమనీయ నదాల రూపంలో ఉన్నాయి కాబట్టి మనకి ఇది అంతగా వాడుకలో లేదనమాట. కేవలం 1% మాత్రమే మనకు మంచినీరు అనేది అందుబాటులో ఉంది. ఆ 1% కూడా ఎలా ఉందంట? భూగర్భ జలాలు, నదులు, సరస్సులు, వాతావరణంలోని నీటి ఆవిరి రూపంలో ఉంది. కాబట్టి భూమిపై మంచినీరు అనేది అత్యంత విలువైనటువంటి పదార్థము. అదేవిధంగా భూమి నుండి నీటిని తీసివేయడానికి కానీ, కలపడానికి కానీ వీలు పడదు. కాబట్టి భూమిపై నీటి పరిమాణం అనేది ఎలా ఉంటుందంట? స్థిరంగా ఉంటుంది. మహాసముద్రాలు భూమిపై గల నీరు బాష్పీభవనం, అవపాతం, ఉపరితల ప్రవాహం అనే ప్రక్రియ ద్వారా తిరిగి భూమిని చేరుకుంటుంది. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తామంటే మనం నీటి చక్రము లేదా జల చక్రము అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు తెలుసా అని కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. 1975వ సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగము 3850 క్యూబిక్ కిలోమీటర్ పర్ ఇయర్ ఉంటే అది ఇప్పుడు 2000 సంవత్సరం నాటికి 6000 క్యూబిక్ కిలోమీటర్ పర్ ఇయర్‌కు పెరిగింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. బొట్టు బొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి ఎన్ని లీటర్ల నీరు వృధా అవుతుందంటే 1200 లీటర్ల నీరు అనేది వృధా అవుతుంది. అదేవిధంగా మానవులు తాగడానికి, బట్టలు ఉతకడానికి మాత్రమే కాక ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా నీటిని ఎక్కువగా వినియోగిస్తారు. వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి మొదలగు వాటికి నీరుని కూడా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార, వాణిజ్య పంటల కోసం పెరుగుతున్న డిమాండు, పట్టణీకరణ, పెరుగుతున్న జీవన ప్రమాణాల వలన మంచి నీటి కొరత ఏర్పడుతుంది. అందువల్ల నీటి వనరులు తగ్గిపోవడం, నీటి కాలుష్యం పెరగడం అనేది జరుగుతూ ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి మనకు ఒక పట్టణవాసి రోజుకు సగటున 150 లీటర్ల నీటిని వినియోగిస్తాడు. అయితే వేటికి ఉపయోగిస్తాడనేది ఒకసారి చూడండి. తాగడానికి ఎన్ని లీటర్లు అంటే 3 లీటర్లు, వంట కోసం వచ్చేసి 4 లీటర్లు, స్నానం చేయడానికి 20, కాలకృత్యాలు తీర్చుకోవడానికి 40, బట్టలు ఉతకడానికి, వంట పాత్రలు శుభ్రం చేయుటకు బట్టలు ఉతకడానికి 40, అదేవిధంగా వంట పాత్రలు శుభ్రం చేయడానికి 20, అదేవిధంగా మొక్కలకు నీరు పెట్టడానికి 23 లీటర్ల నీటిని ఉపయోగిస్తాడు. కాబట్టి ఆ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలీలో ఉన్న 1,25,000 మంది జనాభా దాదాపు అందరూ దగ్గరలోని తాలూకా కేంద్రాలలోని నీటి మార్కెట్లలో నీటిని కొనుగోలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నీటి లభ్యతలలో సమస్యలు. ప్రపంచంలో అనేక ప్రాంతాలలో నీటి కొరత అనేది ఉంది. ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణ ఆసియా, పశ్చిమ యుఎస్ఏ, వాయువ్య మెక్సికో, దక్షిణ అమెరికాలోని కొంత భాగం, ఆస్ట్రేలియా మంచినీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఋతువులు లేదా వార్షిక వర్షపాతం లేదా నీటి కొరత వలన నీటి సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి. అదేవిధంగా నీటిని విచ్చలవిడిగా ఉపయోగించడము, నీటిని కలుషితం చేయడం వల్ల ఈ నీటి వనరులు అనేవి తగ్గిపోతున్నాయి. మరి ఏంటి నీటి సంరక్షణ పద్ధతులు ఏవి అంటే మనకు పునరుత్పాదక వస్తువు అయినప్పటికీ ప్రజలు మితిమీరినటువంటి వినియోగము, కలుషితం చేయడం వల్ల అది పనికి రాకుండా పోతుంది.
మరి ఎందుకొస్తున్నాయి? అసలు నీటి కాలుష్యం అనేది ఎందుకు ఏర్పడుతుంది అంటే మనకు మురికి నీటి నిర్వహణ కార్యక్రమం అనేది సక్రమంగా లేకపోవడం వల్ల వ్యవసాయము, పారిశ్రామిక వ్యర్థాలనేవి నీటిని కలుషితం చేసేటువంటి ప్రధానమైన కారణాలనే చెప్పొచ్చు. అదేవిధంగా నైట్రేట్లతో, లోహాలతో, పురుగు మందులతో కూడా నీరు అనేది కలుషితం అవుతుంది. ఈ రసాయనాలు చాలా వరకు ఎలా ఉంటాయంటే జీవ సంబంధ వ్యర్థాలు. ఇవి నీటి ద్వారా మానవ శరీరంలోకి చేరుతాయి. పరిశ్రమల నుండి బయటకు వదలడానికి మునిపే ఈ వ్యర్థాలని ఏం చేస్తారంటే శుద్ధి చేయడం వల్ల నీటిని కాలుష్యాన్ని నియంత్రించవచ్చు. అదేవిధంగా అడవులు, ఇతర వృక్ష సంపద, ఉపరితలం నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడం వల్ల కూడా భూగర్భ జలాలనేవి పెరుగుతాయి. నీటిని నిల్వ చేయడం అంటే ఉపరితల నీటి ప్రవాహాన్ని పొదుపు చేయడమే. నెక్స్ట్ వ్యవసాయ కాలువలు సరైన నిర్వహణ ద్వారా నీటిలో వృధాను అరికట్టవచ్చు. అదేవిధంగా బిందు సేద్యం ద్వారా నీరు ఆవిరైపోవడం, ఇంకిపోవడం అనేది తగ్గుతుంది. ఈ పద్ధతి ద్వారా నీరు ఎక్కువగా ఆవిరయ్యే ఉష్ణ ప్రాంతాలలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇటువంటి వివిధ రకాల వ్యవసాయ పద్ధతులు అనుసరించడం ద్వారా అత్యంత విలువైన నీటి వనరులను మనము కాపాడుకోవచ్చు. ఓకేనా? మరి భవిష్యత్ అవసరాల కోసం ఇంటి పైకప్పు నుండి పడే వర్షపు నీటిని సేకరించి నిల్వ చేయడం ఒక మంచి పద్ధతి. 2 గంటల పాటు కురిసే వర్షం వలన ఒకేసారి ఎన్ని లీటర్ల నీరు అనేది పొదుపు చేయవచ్చంటే 8,000 లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు. ఓకేనా? తర్వాత చూడండి, మరి జనపనారతో సంచులను తయారు చేస్తారు. బుట్టలు, కుర్చీలు అనేవి వెదురుతో తయారు చేస్తారు. తూర్పు, ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వెదురు అనేది ఎక్కువగా దొరుకుతుంది. అదేవిధంగా పట్టుని మల్బరీ తోటలలో పెరిగే పురుగుల నుండి సేకరిస్తారు. వాటిని మనం ఏమంటాం? పట్టు పురుగులు అని కూడా పిలుస్తాం. సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు అన్నీ శిలావరణం, జలావరణం, వాతావరణంలతో సంబంధం కలిగి ఉన్న జీవావరణంలో భాగంగా ఉన్నాయి. తర్వాత జీవావరణంలోని ప్రాణులన్నీ పరస్పర సంబంధం కలిగి ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. దీనిని ఏమంటామంటే పర్యావరణ వ్యవస్థ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు విలువైన సహజ వనరులు. మరి వృక్షాలు మనకు కలపనిస్తాయి, జంతువులు ఆశ్రయం కల్పిస్తాయి, ప్రాణవాయువును అందిస్తాయి, పంటల సాగుకు అవసరమైన నేలను సంరక్షిస్తాయి, భూగర్భ జలాలను కూడా నిల్వ చేస్తాయి. అదేవిధంగా వృక్షాలు మనకు పండ్లు, కాయలు, జిగురు, ఔషధాలు, మీ చదువుకు ఉపయోగపడే కాగితం మొదలైన వస్తువులను అందజేస్తుంది. అంతేగాక చెట్ల వలన మనకు ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలనేవి కూడా ఉన్నాయి. ఇవి జనరల్ పాయింట్స్, మీకు చదివితే కూడా అర్థమైపోతాయి అన్నమాట. జంతువులు, పక్షులు, కీటకాలు, జలచరాలు అన్నీ వన్యప్రాణులే. ఇవి మనకు పాలు, మాంసం, ఉన్నిని కూడా ఇస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి తేనెటీగలు వంటి కీటకరాన్నవి మనకి ఏమి ఇస్తాయంటే తేనెను ఇస్తాయి. పుష్పాలనేవి పరాగ సంపర్కంలో సహాయం చేస్తాయి. పర్యావరణ వ్యవస్థను నిలబెట్టే కారకాలుగా ప్రముఖ పాత్రను పోషిస్తాయి. రాబందులు వంటి పక్షులు చనిపోయిన జంతువులను తినే ఆరోగ్య కార్యకర్తలు. ఇవి పర్యావరణాన్ని శుద్ధి, జంతువులు చిన్నవి అయినా పర్యావరణ సమతుల్యతతో పోషిస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు తెలుసా అని చెప్పేసి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే మన దేశంలో పశువులకు నొప్పి కోసమే వాడే డైక్లోఫెనాక్, దీన్ని ఏమంటామంటే ఆస్పిరిన్ లేదా ఐబ్రూఫెన్ అని పిలుస్తాం ఈ మందుని. ఈ మందు వాడడం వల్ల అవి చనిపోయినప్పుడు ఏమైందంటే ఆ పశువులను తిన్న రాబందులకు వచ్చేసి ఏ వ్యాధికి గురై చనిపోయినాయి అంటే కిడ్నీ వ్యాధులకు సంబంధించినటువంటి వ్యాధికి గురై అవి చనిపోవడం జరిగిందనమాట. కాబట్టి పశువులకు ఈ మందు వాడకాన్ని రద్దు చేయడం వల్ల రాబందుల పక్షి జాతిని కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సహజ వృక్ష సంపద విస్తరణ. మరి సహజ వృక్ష సంపద ప్రధానంగా ఉష్ణోగ్రత, తేమపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో వృక్ష సంపద ప్రధానంగా అడవులు, గడ్డి భూములు, పొదలు, టండ్రాలు వంటి అనేక రకాలుగా వర్గీకరించబడ్డాయి. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వృక్ష సంపద భారీగా అభివృద్ధి చెందుతుంది. నీటి సరఫరా సమృద్ధిగా ఉన్నటువంటి ప్రాంతాలలో అడవులు అనేవి ఎక్కువగా పెరుగుతాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తేమ తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో
వృక్షాల పరిమాణము, సాంద్రత అనేది తక్కువగా ఉంటుంది. ప్రపంచంలోని వర్షపాతం మధ్యస్థంగా ఉండేటువంటి ప్రాంతాలలో పొట్టి వృక్షాలు, గడ్డి భూములు అనేవి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వర్షపాతం తక్కువగా ఉన్నటువంటి పొడి ప్రాంతాలలో ముళ్ళ పొదలనేవి ఎక్కువగా ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో అయితే మొక్కల్లోని వేళ్ళు లోతుగా ఉండి ఆకులు, ముళ్ళు, మందంపాటి మైనం వంటి బెరడు కలిగినటువంటి ఎక్కువ కాలం నీటిని నిల్వ చేసుకునేటువంటి మొక్కలనేవి కూడా మనకు కనిపిస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ధ్రువ ప్రాంతాలలో గల టండ్రాలలో నాచు, లైకెన్స్ వంటి మొక్కలనేవి పెరుగుతాయి. 2 శతాబ్దాలకు పూర్వం ఉన్న జనాభా కంటే ఈనాడు ప్రపంచ జనాభా అనేది ఎక్కువగా ఉంది. పెరుగుతున్న జనాభాకు ఆహారాన్ని అందించడం కోసం అడవులు నరికివేయబడి పంట భూములుగా మార్చబడుతున్నాయి. అదేవిధంగా ప్రపంచంలోని అటవీ భూమి సక్రమంగా కనుమరుగైపోతూ ఉంది. ఈ విలువైన సహజ వనరును యుద్ధ ప్రాతిపదికన రక్షించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది అని చెప్పడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మరి మనకున్నటువంటి సహజ సంపదను, వృక్ష సంపదను, వన్యప్రాణులని ఎలా సంరక్షించుకోవాలి అని ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్స్ అన్నీ జనరల్‌గా ఉంటాయి కాబట్టి మీకు జస్ట్ చదివితే అర్థమైపోతదని నేను జస్ట్ చదువుతూ వెళ్తున్నా అనమాట. కాబట్టి జస్ట్ ఒకసారి మీరు మైండ్‌లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అడవులు మన జాతీయ సంపద. అడవులు అనేక రకాల జంతువులకు ఆవాసాలుగా ఉండటమే కాక పర్యావరణాన్ని కూడా నియంత్రిస్తాయి. వాతావరణంలో మార్పు, మానవ చర్యల కారణంగా మొక్కలు, జంతువులకు ఆవాసాలుగా ఉన్న అడవులనేవి నేడు తరిగిపోతున్నాయి. ఫలితంగా ఏమవుతుందంటే కొన్ని ప్రాంతాల్లో అడవులనేవి అంతరించిపోతున్నాయి. నెక్స్ట్ అడవి నిర్మూలన, నేలకోత, నిర్మాణ కార్యకలాపాలు, కార్చిచ్చు, సునామీలు, కొండ చర్యలు విరిగిపడడం వంటివి ఈ వనరులు అంతరించిపోవడానికి కొన్ని సహజ మానవ కారకాలుగా చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని రకాల జాతులు గణనీయంగా తగ్గిపోవడానికి వేట అనేది కూడా ఒక ప్రధాన కారణం. నెక్స్ట్ వచ్చేసి కొందరు అక్రమ వ్యాపారులు చర్మాలు, గోళ్ళు, దంతాలు, కొమ్ములు, ఈకలు మొదలైన వాటి సేకరణ కోసం జంతువులను వేటాడుతూ ఉంటారు. ఇలా అంతరించిపోతున్న వాటిలో పులి, సింహం, ఏనుగు, కృష్ణజింక, మొసలి, ఖడ్గమృగం, చిరుత, ఆస్ట్రిచ్, నెమలి కొన్ని ఉదాహరణలుగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ప్రజలలో అవగాహన కల్పించడం ద్వారా వీటిని సంరక్షించుకోవడం మన అందరి యొక్క బాధ్యత. జాతీయ పార్కులు, వన్యప్రాణుల అభయారణ్యాలు, జీవవర్ణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా మన సహజ వృక్ష సంపదను, వన్యప్రాణులను కాపాడుకోవచ్చు. అదేవిధంగా చెరువులు, సరస్సులు, చిత్తడి ప్రాంతాలను అభివృద్ధి చేసి ఈ విలువైన సహజ వనరులను తరిగిపోకుండా సంరక్షించాలి. అన్ని రకాల జాతుల సంఖ్య సరిగా ఉన్నప్పుడే పర్యావరణం అనేది సమతుల్యం అవుతుంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో మానవ చర్యల వల్ల అనేక జాతులకు ఆవాసాలు లేకుండా పోతున్నాయి. అదేవిధంగా విచక్షణ లేకుండా చంపడం వల్ల అనేక రకాల పక్షులు, జంతువులు భూమిపైన తమ ఉనికిని అనేవి కోల్పోయే ప్రమాదం అనేది ఏర్పడింది. ప్రజలకు సామాజిక అడవుల పెంపకం, వన మహోత్సవం వంటి వాటిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. మరి ఇక్కడ వన మహోత్సవం అంటున్నాం. మరి ప్రతి సంవత్సరం వన మహోత్సవం అనేది ఏ నెలలో జరుపుకుంటామో కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఇది మీకు 8th క్లాస్ బయాలజీలో వస్తదనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. పక్షుల సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శనశాలలు, ప్రకృతి శిబిరాలు మొదలైన వాటిని పాఠశాల విద్యార్థులు సందర్శించేలా చర్యలు తీసుకోవాలి. తద్వారా విద్యార్థులు వివిధ జాతులు అవసరాన్ని గుర్తించగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి చాలా దేశాలు పక్షులను, జంతువులను చంపడం లేదా వాటితో వ్యాపారం చేయడం నిషేధిస్తూ చట్టాలు కూడా చేయడం జరిగింది. మన భారతదేశంలో కూడా సింహాలు, పులులు, కృష్ణజింకలు, నెమళ్లను చంపడం అనేది చట్టరీత్యా నేరంగా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు అంతర్జాతీయ సంస్థ అయినటువంటి CITES కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే కొన్ని రకాల పక్షులు, జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించింది. కాబట్టి ఏంటి అంటే మొక్కలు, జంతువులను సంరక్షించడం అనేది ప్రతి పౌరుని యొక్క నైతిక బాధ్యత. అదేవిధంగా నేషనల్ పార్క్ అనేటువంటి అంశం ఇచ్చినాడు. అంటే ప్రస్తుతం భవిష్యత్ తరాల కోసం 1 లేదా అంతకన్నా ఎక్కువ
పర్యావరణ వ్యవస్థలను కాపాడడం కోసం సహజ సిద్ధంగా ఏర్పాటు చేయబడినటువంటి ప్రాంతాలను మనం ఏమని పిలుస్తామంటే నేషనల్ పార్క్స్ అని పిలవడం జరుగుతుంది. తర్వాత జీవావరణ నిల్వలు అని ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ప్రపంచంలోని వివిధ సురక్షిత ప్రాంతాలను కలపడం ద్వారా వాటి పరిరక్షణ, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు జీవావరణంలో కేంద్రీకరించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే ఇక్కడ మీకు తెలుసా అని ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే సైట్స్ అనేటువంటిది ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందం అనమాట. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే అంతర్జాతీయ వ్యాపారం వలన వన్యప్రాణులు, వృక్ష జాతుల ఉనికిని ఎలాంటి ప్రమాదం అనేది ఏర్పడకూడదు అని చెప్పేసి మరి వీళ్ళు ఒక తీర్మానం తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 5,000 రకాల వన్యప్రాణులను, 28,000 వృక్ష జాతులను కూడా కాపాడాలి అని చెప్పేసి వీళ్ళు పెట్టుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యం అనమాట. ఓకేనా? మరి ఇది ఇవాల్టి లెసన్‌లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. మళ్ళీ రేపటి వీడియోలో మరొక లెసన్‌తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.